ఏడో రోజు మేమంతా సిద్ధం యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ధూమ్ధాంగా సాగింది. మండు టెండని సైతం లెక్క చేయకుండా జనం వెల్లువలా తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ అవ్వాతాతలను పలకరిస్తూ ముందుకు సాగారు జగన్. ఉదయం పొంగునూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస్ చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరారు. ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతూ ముందుకు సాగారు. పొంగునూరు పూతలపట్టు నియోజకవర్గాల మీదుగా సీఎం టూర్ సాగింది. కల్లూరులో ఆగి స్థానిక ప్రజలతో జగన్ ముఖాముఖి సమావేశమయ్యారు. భారీ క్రేన్లతో సీఎంకి పూలమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు. సదుం సర్కిల్ వైఎస్ఆర్సీపీ నేతలు భారీగా స్వాగతం పలికారు. తీన్మార్ డ్యాన్స్లతో సదుం సర్కిల్ సందడిగా మారింది. సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పి కొత్తపేట, పాకాల క్రాస్, అలాగే గాదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి మీదుగా చంద్రగిరి క్రాస్ వరకు కొనసాగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని గురవరాజుపల్లి దగ్గర సీఎం జగన్ రాత్రి బస ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ ఓటర్ల ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయన్నారు జగన్. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరొక వైపు ఉన్నాయని, ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అని ఆరోపించారు జగన్. ఈసారి 175కు 175 అసెంబ్లీ సీట్లు, అలాగే 25కు 25 ఎంపీ సీట్లలో వైసీపీని గెలిపించాలని కోరారు. 5 ఏళ్ల పాటు కూడా చంద్రబాబు పాలనకు, 5 ఏళ్ల తన పాలనకు మధ్య తేడాలు గమనించాలని కోరారు జగన్. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు, మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున. మంచి ఓ వైపున, చెడు మరోవైపున. వెలుగు ఓ వైపున, చీకటి మరోవైపున. ధర్మం ఓ వైపున, అధర్మం మరోవైపున. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు.